అట్లాగే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా పార్టీ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ఎట్లా మనం విజయం సాధించాలో ఒక పట్టుదల నేను ఈ దాదాపు ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను అవినాష్లో చూశాను. చాలా పట్టుదలగా ఈ మధ్య ఈ కాలంలో ఒక్క రోజుల్లో అంత పట్టుదల ఉండి ఒక టార్గెట్ కోసం ఒక టార్గెట్ పెట్టుకుని మా నాన్నగారి ఆశయం నేను సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్లో నేను ఎమ్మెల్యే అవ్వాలి, మా నాన్నగారి ఒక ఆశయం నెరవేరే వరకు నేను నిజంగా కూడా నిద్రపోకుండా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి అవినాష్. చిన్న కుర్రోడైనా సరే అటువంటి లక్ష్యాలతో పనిచేసేవాడు మనం చాలా తక్కువ చూస్తున్నాం. ఒక యాంటీ దీంట్లో అంటే మీకు విజయవాడ ఈస్ట్ గురించి తెలుసు, ఒక యాంటీ దీంట్లో కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చుకున్నాడు తన గురించి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, నేనేమి తప్పు చెప్పలేదు. దీంట్లో ఒక యాంటీతో మొదలయ్యాడు ఇక్కడ విజయవాడ ఈస్ట్లో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆఫీస్ ఆయన పక్కన గడిచింది, దాన్ని అవినాష్ మీద కూడా వేశారు. మనందరికీ తెలుసు ఆ రోజు సంఘటన కూడా వేసి దాన్ని కూడా మరి విస్తృతంగా పబ్లిసైజ్ చేశారనమాట. అవినాష్ తప్పు చేస్తాడని నాకు తెలుసు ఆ రోజు. అయినప్పటికీ అవన్నీ కూడా ఇవాళ చెరిపేసుకుని చంద్రబాబు నాయుడు గారు వేసిన మచ్చలు కానీ ఈ యాంటీ ఇది కానీ ఎక్కడైతే అవినాష్ ఇది అవినాష్ అది అని మాట్లాడుకున్న వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు ఇంటర్నల్గా అవినాష్ అయితేనే ఈ విజయవాడ ఈస్ట్లో ఇక్కడ బాగుంటుంది, అభివృద్ధి చేయగలడు, ప్రజలు మంచి చెడు చూడగలడు, అట్లాగే ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వగలడని అనుకోవటం నేను నా చెబుతూ ఉన్నా చాలాసార్లు. అట్లా నేను కూడా చూసే మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర అవినాష్ అంటే ముఖ్యమంత్రి గారికి ప్రాణం, జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అంటే ప్రాణం. ఎందుకంటే నేను మొన్న ఇంటరాక్షన్స్లో 2 ఇంటరాక్షన్స్ చూశాను. అవినాష్ అంటే తన సొంత కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారు. నిజంగా నాకు ఆనందం వేస్తుంది. నటన అనేది మనం చంద్రబాబు గారిలో చూసాం, నిజాయితీ అట్లాగే ఆత్మీయత అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అటువంటి వ్యక్తి మన అవినాష్ని సొంత కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈస్ట్ బాధ్యతలు చెప్పి అట్లాగే ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇక్కడ అవినాష్ అని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా మరి అవినాష్ కూడా అదే రకంగా ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకాన్ని అవినాష్ మీద ఉంచాడో నిలబెట్టుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు. ఎంత మెజార్టీ పెంచగలిగితే అంతే తప్ప గెలుపు అనేది ఆల్రెడీ రాసి పెట్టేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనండి, అవినాష్ యొక్క కృషి అవనండి, అవినాష్ యొక్క మంచితనం అవనండి, అవినాష్ తెచ్చుకున్న పేరు అవనండి. ఈరోజు అవినాష్కి శ్రీరామ్ రక్ష. తప్పకుండా 2024లో అవినాష్ అసెంబ్లీకి వెళ్తున్నాడు, భారీ మెజార్టీకి వెళ్తున్నాడు కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను 10 ఏళ్ళు, 9.5 ఏళ్ళు, ఇంకా 4 నెలలు మ్యాక్సిమం 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఎంపీగా. నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం ఈ విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన 2014 నుంచి నేను మొరపెట్టుకున్నా 100 కోట్లు కూడా ఈ విజయవాడ అభివృద్ధికి శాంక్షన్ చేయలేదు. నేను తెచ్చిన బెంచ్ సర్కిల్ ఫేవర్ కూడా 2గా విడగొట్టి చెడగొట్టేసాడు. ఇక్కడ అంతకుముందు మధ్యలో ఉండి చక్కగా నోటల్ దగ్గరికి వెళ్ళేదాన్ని. అలా బెంచ్ సర్కిల్ నేను అనుకున్నా పైన 6 లైన్లు ఫ్లైఓవర్, కింద 8 లైన్లు రోడ్డు ఉంటే 14 లైన్లు అయ్యేది రోడ్డు. అటుపక్కన ఇటుపక్కన మంచి కాంప్లెక్స్తో చెన్నైలో మౌంట్ రోడ్ లాగా ఉండేదానికి నేను ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకున్నాను. దాన్ని నాశనం చేశాడు. నేను చెప్తున్నాను కూడా కావాలంటే మీ ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్లో రికార్డెడ్గా ఉంటుంది. ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ 2గా చేయమని విడగొట్టాడని చెప్పి రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో అట్లా చేసిన తర్వాత సర్వీస్ రోడ్ లాగా చేస్తే మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ రోడ్లు తెచ్చుకున్నాం. అట్లాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ముందు గడ్కరీ గారికి చెప్పాను, ఇంకా ముందు కూడా ఫ్లైఓవర్ ఎక్కడి వరకు కావాలంటే అవినాష్ ఎక్కడి వరకు చెప్తే అక్కడి వరకు ఫ్లైఓవర్ వేసేస్తానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 1000 కోట్లు వెంకయ్యనాయుడు గారు ఇస్తానంటే గుంటూరుకి ఇచ్చాడు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ తీసుకెళ్ళి స్టామ్ వాటర్ డ్రైనేజ్కి 460 కోట్లు తీసుకొచ్చాం. అది ఇవ్వటం ఇష్టం లేక తర్వాత మళ్ళీ మారుస్తా అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఇది మళ్ళీ వెనక తీసుకోవాల్సి వస్తుంది. నాని చెప్పినట్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టామ్ వాటర్ డ్రైనేజ్కి ఇవ్వమంటే శాంక్షన్ చేశాడు. కానీ మున్సిపల్ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు మంత్రి నారాయణ పెట్టి పబ్లిక్ హెల్త్కి ఇచ్చాడు. ఆ పబ్లిక్ హెల్త్కి ఇవ్వడం వల్ల మొత్తం పని అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ పని అక్కడ ఆగిపోయాం. 460 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డబ్బులు విజయవాడకి మునిగిపోయినట్టు అయిపోయినాయి.
సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అవినాష్కి ముఖ్యమంత్రి గారు దగ్గర చాలా పలుకుబడి ఉంది. ఆయనకి అవినాష్ పట్ల చాలా ప్రేమ ఉంది. ఏదైనా సాధించుకొచ్చే సమర్థత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే సాధించే సమర్థత ఈ ప్రాంతానికి అవినాష్కి ఉంది. కాబట్టి అవినాష్ స్టేట్ గవర్నమెంట్లో ఏ పనైనా చేయగలడు. నేను అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పనైనా సాధించగల ఇది నాకు దేవుడు ఇచ్చాడు. దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. మేమిద్దరం కూడా తను స్టేట్ గవర్నమెంట్లో, నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ప్రాంతానికి ఏ పనైనా మనం సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విజయవాడని మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవడమే మన ధ్యేయంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి. అది ముఖ్యమంత్రి గారు కూడా నాకు వెల్లంపల్లి గారికి అట్లాగే అవినాష్ గారు వెళ్ళినప్పుడు కూడా హామీ ఇచ్చారు. నెక్స్ట్ తను రాగానే మీకు విజయవాడకి ఏం కావాలో అడగండి, నాది బాధ్యత హామీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆయన సంక్షేమంతో పాటు పేద ప్రజలతో పాటు ఈ విజయవాడ అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి గారు చక్కగా చేస్తానని, మనకు ఏం కావాలంటే అది ముగ్గురు ఎమ్మెల్యేలు ప్లస్ నేను వెళ్ళి అడిగితే ఏది కావాలంటే అది చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అట్లాగే కేంద్రంలో సాధించుకొచ్చే ఇది ముఖ్యమంత్రి గారు ఆశిస్తే నాకు కూడా ఉంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అట్లాగే అందరికీ కూడా ఇవాళ మంచితనమే అక్కడికి కాదు, సమర్థత కూడా కావాలి. ఆ సమర్థత అవినాష్లో ఉంది, నాలో ఇద్దరిలో కూడా ఉంది. ఏదైనా కానీ ఈ విజయవాడ ఈస్ట్కి మేము ఒక రక్షణలాగా ఒక మంచి చేసే సమర్థత ఉంది. అట్లాగే అభివృద్ధి చేయడం కానీ మంచి కానీ ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా కానీ అవినాష్ చెప్తే చేసే ముఖ్యమంత్రి గారు, అయితే అవినాష్ చెప్తే నేను కేంద్రంలోకి వెళ్ళి వెంటనే తీసుకొచ్చే నేను కూడా అవినాష్కి ఎప్పుడూ అండగా ఉంటాం. దాంట్లో రాజశేఖర్ గారు, నెహ్రూ గారు నన్ను ఎట్లా చూస్తున్నారో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా నేను ప్రేమగా అవినాష్ని చూసుకుంటాను, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ హామీ ఇస్తున్నా, విజయవాడ తూర్పు అభివృద్ధి అవినాష్ వల్ల మాత్రమే అవుతుంది. అట్లాగే ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు చూసాం. అలాగే ఆర్గనైజేషన్ కూడా నిన్న బుచ్చిబాబు గారు వచ్చినప్పుడు చాలాసేపు డిస్కస్ చేశారు. టీడీపీ ఆర్గనైజేషన్కి వైసీపీ ఆర్గనైజేషన్ కూడా నేను అనుకున్నాను టీడీపీ అంత ఆర్గనైజేషన్ వైసీపీకి లేదేమో అని. కానీ వైసీపీకి ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రెంత్లో ఇవాళ 10వ వంతు కూడా టీడీపీకి లేదని నాకు అర్థమైంది, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పై వరకు కూడా. కాబట్టి ఎటువంటి సందేహం లేదు. భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తున్నారు. వైసీపీ వస్తుంది. ఈనాడుని, జ్యోతిని, TV5ని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నేషనల్ సర్వేస్ కూడా చూస్తున్నాను. ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ మన పార్టీ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అవినాష్ అవుతారు. ఖచ్చితంగా 3వసారి ఎంపీ నేనయ్యి మీకెప్పుడు అవినాష్ ద్వారా నేను అందుబాటులో ఉంటానని ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన అవినాష్కి, అట్లాగే తూర్పు బృందానికి మొత్తం, కళ్యాణ బుచ్చిబాబు గారికి, తూర్పు బృందానికి మొత్తం నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.